శ్రీ సాయి సచ్చరిత్ర 34వ అధ్యాయం. ఊదీ మహిమ. ఇది చాలా అద్భుతమైనది. ఎందుకంటే ఇందులో బాబా ఊదీ వలన కలిగిన అనేక దివ్యానుభవాలు వివరించబడ్డాయి. ఈ అధ్యాయంలోనూ మునుపటిలాగే బాబా ఊదీ యొక్క మహిమను వివరిస్తారు. బాబా ఊదీ పూయడం లేదా తాగడం ద్వారా అసాధ్యమైన వ్యాధులు సులభంగా నయమవుతాయి అని ఉదాహరణలతో చెబుతారు. డాక్టరు మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగావ్లో ఒక డాక్టరు ఉండేవాడు. అతని మేనల్లుడు మూర్ఛ వ్యాధితో బాధపడేవాడు. అనేక వైద్యులు, శస్త్రచికిత్సలు కూడా చేశాక ఫలితం లేకపోయింది. బాలుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పడంతో బాబా దగ్గరకు వచ్చారు. బాబా వారి ప్రార్థన విని కుర్రాడిని తన ముందుంచి, ఇక్కడ మసీదు వద్దకు వచ్చే వాడెవరూ వ్యాధితో బాధపడరు. కుర్రాడి మీద ఊదీ పూయండి, వారం రోజుల్లో నయమవుతాడు అని ధైర్యమిచ్చాడు. బాబా తన దివ్య దృష్టి కుర్రాడిపై ప్రసరించగానే అతడు శాంతి చెందాడు. ఊదీ పూయడంతో వ్యాధి పూర్తిగా తగ్గింది. కొద్ది రోజుల్లో కుర్రాడు ఆరోగ్యవంతుడయ్యాడు. కుటుంబం కృతజ్ఞతలు చెప్పి తిరిగిపోయింది. డాక్టరు అనుభవం. ఈ సంఘటన విన్న మేనల్లుడి మామగారు, డాక్టరే బాబాను దర్శించాలని నిర్ణయించుకున్నాడు. కాని షిరిడీకి వెళ్లకుండా ముంబైకి వెళ్లాలని అనుకున్నాడు. అక్కడ వరుసగా 3 రాత్రులు అతనికి ఒక దివ్య స్వరం వినిపించింది. ఇంకా నన్ను నమ్మవా? దీనివలన ఆయన మనసు మార్చుకుని షిరిడీకి వెళ్లాడు. బాబా దర్శనం తీసుకున్న వెంటనే గాఢమైన అనుభవం కలిగింది. ఊదీతో పాటు బాబా ఆశీర్వాదం పొంది ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాక కొద్ది రోజుల్లోనే ఆయనకు బీజాపూర్లో ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగం కూడా లభించింది. ఇకపై ఆయన గాఢమైన సాయిబాబా భక్తుడయ్యాడు. డాక్టరు పిళ్ళేళ బాబాకు అత్యంత ప్రియమైన భక్తుడు. బాబా ఆయనను అన్నా అని పిలిచేవాడు. ఒకసారి ఆయనకు నారిపుండు, గినియా పురుగుల వ్యాధి వచ్చింది. బాధ భరించలేని స్థితి. ఆయన ఇంతకంటే చావు మేలేమో అని దుఃఖించాడు. ఆయన స్నేహితుడు దక్షిణ తీసుకుని బాబా వద్దకు వెళ్లి వివరించగా, బాబా, అతడు పాపం వల్ల ఈ బాధ అనుభవిస్తున్నాడు. కాని 10 రోజుల్లో పూర్తిగా నయం చేస్తాను అన్నాడు. బాబా స్వయంగా డాక్టరు పిళ్ళేళను తన పక్కన కూర్చోబెట్టాడు. అప్పుడే ఒక అబ్దుల్ అనే భక్తుడు వచ్చి దీపాలు వెలిగించే సమయంలో కాలు తప్పి డాక్టరు పిళ్ళేళ గాయం మీద పడ్డాడు. అలా పడగానే లోపల ఉన్న 7 పురుగులు బయటకు వచ్చి చనిపోయాయి. దీంతో డాక్టరు పిళ్ళేళ బాధ తగ్గి 10 రోజుల్లో పూర్తిగా నయమయ్యాడు. ఈ సంఘటనలో బాబా కర్మఫల సిద్ధాంతను కూడా వివరించాడు. మనం చేసిన పాపాల ఫలితాన్ని అనుభవించి శుద్ధి పొందకపోతే విముక్తి ఉండదని. శ్యామా, మాధవరావు మరదలికి ఒకసారి ప్లేగు, మలేరియా లాంటి జ్వరం వచ్చింది. బాబా, ఇప్పుడు వెళ్లవద్దు, ఊదీ పంపిస్తాను, రేపు వెళ్ళు అన్నాడు. శ్యామ ఆ ఊదీని రాత్రి రోగికి పూసి నీటిలో కలిపి ఇచ్చాడు. వెంటనే ఆమెకు చెమటలు వచ్చి జ్వరం తగ్గిపోయింది. మరుసటి ఉదయం పూర్తిగా ఆరోగ్యవంతురాలై పనులు చేసుకుంటూ కనిపించింది. శ్యామాకు అప్పుడు అర్థమైంది, బాబా పరీక్షించి తర్వాత అనుగ్రహిస్తాడు అని. ఇరానీ వాసి కొడుకు. ఒక ఇరానీ భక్తుడి కొడుకుకు ప్రతి గంటకు మూర్ఛపడి స్పృహ తప్పేది. ఔషధాలు ఉపయోగం కాలేదు. భక్తులు సూచనతో కాకాసాహెబ్ దక్షిణముఖం నుండి ఊదీ తెచ్చి నీటిలో కలిపి ప్రతిరోజూ ఇచ్చాడు. మొదట 1 గంటకోసారి వస్తున్న మూర్ఛ రోజులు గడిచే కొద్దీ 7 గంటలకు ఒకసారి, తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. హరాపూర్ వృద్ధుడు. హరాపూర్కు చెందిన ఒక వృద్ధుడు మూత్రాశయంలో రాయితో బాధపడేవాడు. వైద్యులు ఆపరేషన్ చేయమని సూచించారు. కాని అతను ముసలివాడని భయపడ్డాడు. ఆ సమయంలో ఒక ఇనాం కలెక్టర్ బాబా ఊదీ ఇచ్చాడు. అతని కుమారుడు ఊదీని నీటిలో కలిపి తండ్రికి ఇచ్చాడు. కేవలం 5 నిమిషాల్లోనే రాయి కరిగి మూత్రం ద్వారా బయటపడింది. వృద్ధుడు పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. బాంబాయి స్త్రీ. బాంబాయికి చెందిన ఒక స్త్రీ ప్రసవ వేదనలో చాలా బాధపడింది. ఆమె భర్త, బంధువులు, వైద్యులు పనికిరావని నిరాశపడ్డారు. భక్తుల సూచనతో బాబా ఊదీని నీటిలో కలిపి ఇచ్చారు. 5 నిమిషాల్లోనే ఆ స్త్రీ సులభంగా ప్రసవించింది. అయితే దురదృష్టవశాత్తు పుట్టిన శిశువు మరణించాడు. కాని ఆ స్త్రీ ప్రాణాలు నిలిచాయి. కుటుంబం సాయిబాబాకు కృతజ్ఞతలు చెప్పింది. అధ్యాయం సారాంశం. ఊదీ దివ్య ఔషధం, ఎటువంటి వ్యాధినైనా నయం చేయగలదు. కర్మ ఫల సిద్ధాంతం. మన పాపాల ఫలితాన్ని అనుభవించక మోక్షం సాధ్యం కాదు. బాబా పరీక్షలు భక్తుల నమ్మకాన్ని పరీక్షించి ఆపై దయప్రసాదం అనుగ్రహిస్తాడు.
భక్తి శ్రద్ధ ఉంటే ఊది అద్భుతాలను సృష్టిస్తుంది. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.